ప్రెజెంట్ డేస్లో అందరూ కూడా సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా మ్యారేజ్ చేసుకున్నా కొంచెం ప్రాపర్గా సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అని చెప్పి లేట్ చేస్తున్నారు కదా. సో అలాంటి వాటి వల్ల కూడా ఈ సంతానం లేని సమస్యలు పెరుగుతున్నాయి అంటారా? డెఫినెట్గా అండి. ఇంతకు ముందు మనం పూర్వకాలంలో చూస్తుంటే 20స్లో మ్యారేజ్ అయ్యేది, వాళ్ళకి 25-30 ఇయర్స్ వచ్చే వరకే 2-3 పిల్లలు ఉండేవాళ్ళు. సో మేల్కి ఫీమేల్కి యాక్టివ్ ఫర్టిలిటీ పీరియడ్ అనేది యూజువల్గా 20-28 ఆ ఏజ్ గ్రూప్లో, పీక్ ఫర్టిలిటీ అనేది అరౌండ్ 24-25 టైంలో ఉంటుంది. ఆ పీక్ ఫర్టిలిటీ ఏజ్ని దాటేసి తర్వాత టైం లోపల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేస్తున్నారు. సో దానివల్ల చాలామంది ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ కెరీర్ ఓరియంటెడ్గా ఉండి లేట్ చేసుకోవడము, 30s తర్వాత ప్రయత్నం చేయడం, దానివల్ల ఫీమేల్ లోపల ఒక సర్టన్ ఎగ్ కౌంట్ అనేది ఉంటుంది. ఆ ఎగ్ కౌంట్ అనేది స్లోగా డౌన్ అయిపోతుంది. అది డ్రాస్టిక్గా 30 తర్వాత స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇఫ్ పాసిబుల్ అంటే ఎర్లియర్గా మ్యారేజ్ చేసుకొని 25-28 ఆ ఏజ్ గ్రూప్లో కనుక పిల్లల కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళకు బెటర్ అవకాశాలు ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నారంటే అట్లీస్ట్ మ్యారేజ్ అయిన తర్వాతనైనా పోస్ట్ పోన్ చేసుకోకుండా సింపుల్ రీజన్స్ కోసం అట్లీస్ట్ దే కెన్ అటెంప్ట్. ఓకే. అలాగే ఎగ్ ఫ్రీజ్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం కదండి. అంటే లేట్ మ్యారేజ్ చేసుకున్న పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు కదా, అది ఎంతవరకు సేఫ్ అంటారు? దానివల్ల సక్సెస్ రేట్ ఎంత ఉందంటారు? సో యూజువల్గా అంటే దీన్ని గ్యామెట్ ఫ్రీజింగ్ అంటారు. ఒకటి ఫీమేల్ సైడ్ నుంచి అయితే ఓ సైడ్ ఫ్రీజింగ్ లేదా ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. అదే మేల్ సైడ్ నుంచి అయితే స్పర్మ్ ఫ్రీజింగ్ అంటారు. ఏదైనా సరే ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఒక లిక్విడ్ నైట్రోజన్ లోపల ఆల్మోస్ట్ -196 టెంపరేచర్స్ దగ్గర దాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా సరే మనం ఒకటి తీసుకున్న తర్వాత ఆ -196 పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకోవాలనుకుంటే మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి తీసుకురావాలి. సో ఆ బాడీ టెంపరేచర్కి తీసుకురావాల్సి ఉంటుంది. అలా తెచ్చేటప్పుడు కొన్ని డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మనం ఒకవేళ 100 స్పర్మ్స్ని కనుక ఫ్రీజ్ చేస్తే 100 స్పర్మ్స్ సర్వైవ్ అవ్వవు, వాటిలో 50 మాత్రమే సర్వైవ్ అవుతాయి. ఈవెన్ ఎగ్ రిలేటెడ్గా కూడా అంతే, అన్ని ఎగ్స్ కూడా సర్వైవ్ అవ్వవు. వాటిల్లోంచి మళ్ళీ బెటర్ ఎగ్ని సెలెక్ట్ చేసి వాళ్ళు ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొద్దిమంది వాలంటీర్గా చేసుకుంటారు, కొద్దిమందికి తప్పనిసరి పరిస్థితుల్లో కూడా చేయాల్సి వస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి సడన్గా అన్ఫార్చునేట్గా క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది. క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడే ఇమీడియట్గా వాళ్ళకు మేము గ్యామెట్ ఫ్రీజింగ్ అనేది అడ్వైజ్ చేస్తాం, స్పర్మ్ ఫ్రీజింగ్ కానీ ఓసైడ్ ఫ్రీజింగ్ కానీ. ఎందుకంటే దాని తర్వాత వాడే కీమోథెరపీ కానీ రేడియోథెరపీ వల్ల వాళ్ళకి డ్రాస్టిక్గా ఈవెన్ స్పర్మ్ కౌంట్ 0 అయ్యే అవకాశాలు ఉంటాయి, ఓసైడ్ క్వాలిటీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నిటికీ ఎఫెక్ట్ లేకముందే వాటిని తీసి ఫ్రీజ్ చేసుకోవడం అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సొల్యూషన్స్. కానీ దాని ఒక ఫ్యాషన్ లాగా ఇదొకటి మేము ఫ్రీజ్ చేసుకొని ఎప్పుడైనా పిల్లల్ని కంటామన్న మెథడ్ మాత్రం కరెక్ట్ కాదు. ఓకే. అంటే మీరు చెప్పారు క్యాన్సర్ పేషెంట్ కూడా ఎగ్ ఫ్రీజ్ చేసుకొని తర్వాత అంటే మళ్ళీ వాళ్ళ బాడీలోకే ఇంజెక్ట్ చేసిన తర్వాత పిల్లలకి అంటారండి, లేదంటే అనదర్ బాడీ అలా? లేదు, వాళ్ళ సేమ్ అంటే డిపెండింగ్ అపాన్ ద క్యాన్సర్, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది అనమాట. అన్ఫార్చునేట్గా ఒకవేళ యూట్రైన్ క్యాన్సర్ లాంటిది వచ్చింది అనుకున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఉండదు. అది కాకుండా వేరే క్యాన్సర్స్ ఉన్నప్పుడు వాళ్ళ యూట్రస్ లోపల ఎండోమెట్రియం కానీ ఓవరీస్ కానీ హార్మోన్ ప్రొడక్షన్స్ అంతా కూడా బాగున్నాయి, కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ ఉంది అంటే వాళ్ళే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, ప్రెగ్నెన్సీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ ఇండివిజువల్ సిచ్యుయేషన్, జనరలైజ్ చేయలేము. ఆ పర్టికులర్ పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, ఓవరాల్గా వాళ్ళ బాడీ ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది, ప్రెగ్నెన్సీని విత్డ్రా చేయగలదా లేదా, అవన్నీ చూసి దెన్ వాళ్ళ ద్వారానా లేదంటే ఇంకా సరోగేట్ ద్వారానా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది సంతానలేమికి అని చెప్పేసి వింటూ ఉంటాం కదా, అసలు ఎందుకు వస్తుందండి ఆ ప్రాబ్లం? సో ఈ హార్మోన్స్ రిలేటెడ్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు చూస్తున్న దానిలో ఫ్రమ్ బర్త్ చూస్తే కొద్దిమందికి వెరీ స్మాల్ టెస్టిస్ ఉంటుంది, దాన్ని హైపోగొనాడిజం అంటారు. అది పుట్టుకతో వచ్చే ప్రాబ్లం. కొద్దిమందికి ఏమో జెనెటిక్ రీజన్స్ ఉంటాయి, ఆ జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా వాటి లోపల హార్మోనల్ డెఫిషియన్సీస్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. అట్లా కాకుండా కొద్దిమందికి ఎండోక్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటారు, ట్యూమర్స్ ఉంటాయి, బ్రెయిన్లో కొన్ని ట్యూమర్స్, పిట్యూటరీ ట్యూమర్స్ లాంటివి ఉంటాయి. అది కూడా లేకుండా కొద్దిమందికి ఈవెన్ డ్రగ్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు. మనకు సోషల్గా మనం చూస్తున్న వాటి లోపల ఎస్పెషల్లీ ఈ ప్లాస్టిక్స్ వాడడం వల్ల, ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటారు వాటిని. సో ఈ ప్లాస్టిక్స్ వాడడం వల్ల ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాకపోతే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మంచి మెడికేషన్స్, ఇంజెక్షన్స్ ఉన్నాయి, వాటి ద్వారా మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసి వాళ్ళకు ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. ఓకే. ఇలా మనం చేయగలం ఒక చిన్న ఫీలింగ్ ఉండటం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి అనగా. సో ఇలా ఎక్కువ అడిక్ట్ అయిన వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అండి? అవును, అంటే ఇది ఒకటి. కొద్దిమంది ఏమో ఒక ప్రాసెస్ లోపల ఒంటరితనం ఉండడం వల్ల అలా అలవాటు చేసుకొని ఉన్న వాళ్ళు ఉంటారు.
అలా కాకుండా కొద్దిమంది కంపల్సివ్ బిహేవియర్స్ అంటారు. ఇన్ జనరల్గా వాళ్ళ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పార్న్కి అడిక్ట్ అయిపోయి ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు. అది ఒక అబ్సెసివ్ కంపల్సివ్ లాగా ఉన్నవాళ్ళు, అట్లాంటి వాళ్ళని మాత్రం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాం. అలా కాకుండా ఇన్ జనరల్గా వాళ్ళ లోన్లీనెస్ వల్ల ఫోన్ అవైలబుల్ ఉంది, ఎవరు లేరు, ఈజీగా చూసి అదే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కనుక దానికి అడిక్ట్ అయిన వాళ్ళకు బిహేవియరల్ థెరపీ అంటాం. దీంట్లో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని సైకాలజిస్టులు ఇస్తారు. సో వాళ్ళకు గైడ్ చేయడం జరుగుతుంది. ఇనిషియల్గా బేసిక్ కౌన్సిలింగ్ మాత్రం మేమే చెప్తాం. సో వన్ థింగ్ ఇది బిహేవియరల్ ప్రాబ్లం ఇది. సో వాళ్ళకున్న ఒక బిహేవియర్ వల్ల వాళ్ళు ఒక దానికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఇనిషియల్గా వాళ్ళు స్క్రీన్ టైం తగ్గించుకోవడము, లోన్లీగా ఉండకుండా అందరితో కలిసి ఉండే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అట్లే కాకుండా వాళ్ళ హిస్టరీస్, మొబైల్లో హిస్టరీని కనుక కట్ డౌన్ చేస్తే సజెషన్స్ తక్కువగా వస్తాయి. ఇది కాకుండా లైఫ్లో ఒక పర్పస్ అంటే ఏర్పరచుకొని దాని కెరియర్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నప్పుడు, గోల్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నప్పుడు వాటికి కూడా అవకాశం తగ్గుతూ ఉంటుంది. ఇవన్నిటితో పాటు కూడా వాళ్ళ థాట్ ప్రాసెస్కి సంబంధించినవి అడిషనల్గా సైకాలజిస్ట్ల దగ్గర కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అవ్వమని చెప్తాము. కొద్దిమంది విల్ పవర్ ఉన్న పేషెంట్స్ దే నో దేర్ ప్రాబ్లమ్, ఓకే నాకు దీనివల్ల వచ్చింది అని వాళ్ళే అర్థం చేసుకొని స్లోగా వాడిని విత్డ్రా చేసుకొని వాళ్ళు నార్మలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వెరీ యంగ్ కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత పాపం అంతకుముందు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ వల్ల పార్ట్నర్ దగ్గర చేయలేకపోవడం వల్ల వాళ్ళకు ఒక స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అవుతుంది. నైట్ అవుతే సరే ఒక నైట్ మేర్ లాగా తయారవుతుంది వాళ్ళకు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ అది యాక్చువల్గా. సో ప్రాబబ్లీ చాలామంది ఒక 50% 60% వాళ్ళు సొంతంగానే బయటకు వచ్చేస్తున్నారు దాని నుంచి. బేసిక్ అడ్వైస్ చేస్తాము, కొన్ని మెడిసిన్స్ వాడి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత స్లోలీ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్.